విశాఖ జిల్లా అనకాపల్లిలో జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా మందిని ఆహ్వానించాం, కానీ ఎవరి ఆలోచన పరిధి విధానం ఉండబట్టి ఈ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకు పరుచూరి భాస్కర్ రావు గారిని మేము ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నారంటే నిజంగా పనిచేసే వాళ్ళకి క్యాడర్ కి అండగా నిలబడే వ్యక్తి అని పనికి జనసేన పనిచేసే నాయకులు కూడా మాకంటే ఈయన బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, క్యాడర్ ని బలంగా కాపాడుకుంటారు, నియోజకవర్గ సమస్యలను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని చెప్తే వారికి అన్ని ఆలోచించి జనరల్ బాడీ ఆమోదయోగ్యం తెలిపిన తర్వాత వారికి బిఫామ్ ఇవ్వడం జరిగి ఈ రోజున వారికి ప్రచారం కోసం అనకాపల్లి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాంటి వ్యక్తిని మీరు అండగా ఉండి చెప్పినందుకు నాకు ప్రత్యేకించి రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితులు నిలబెట్టుకోలేకపోయిన రోజున ఒక బలమైన మంచితనం బలం ఉన్న వ్యక్తులకు కూడా పొలిటికల్ ప్రాసెస్ రాజకీయ వ్యవస్థ నడపడం చాలా కష్టసాధ్యమైనది, దుస్సాధ్యమైనది. నేను చూడటానికి నటుడినే అనిగా మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను బేసిక్ గా చాలా చిన్నతనం నుంచి నాకు రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మనది సోషలిస్ట్ డెమోక్రసీ, అంటే సోషలిస్టిక్ విలువలతో ఉన్న ప్రజాస్వామ్యం అని. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టారంటే కేవలం ప్రైవేట్ యాజమాన్యం లాంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, సహకార సంఘంతో కూడిన రైతుల భాగస్వామ్యమై ప్రభుత్వం అండగా ఉండే సహకార సంఘాలు చాలా బాగుంటాయి, ఇందుకు ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది అన్నది, ఇవన్నీ ఉండాలి అన్నది సోషలిస్ట్ డెమోక్రసీలో ఉండే వాల్యూస్. రాను ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ఉండాలి, ప్రైవేటీకరణ జరగాలి, ఎవరు కాదనట్లేదు. కానీ ప్రభుత్వ పనిచేసే సహకార రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల బెనిఫిట్ కోసం, ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం వాటిని నిర్వీర్యం చేయడం, చంపేయడం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అందుకని నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, అనకాపల్లి నడిబొడ్డు నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, వచ్చిన 18 నెలల్లో తుమ్మపాల సహకార చక్కెర ఫ్యాక్టరీని మేము తిరిగి రైతులందరికీ లాభసాటిగా ఉండేలాగా, కార్మికులకి, కుటుంబాలకి, వారి బిడ్డలకి రోడ్ల మీద పడకుండా మేము ఆదుకుంటాం. దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఆ స్థలాల్ని నిర్వీర్యం చేసి అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మన అనకాపల్లికి ఆయుపట్టు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కుటుంబాలకు కానీ కార్మికులకు కానీ మీకు హామీ ఇస్తున్నాను, వచ్చిన 16-18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు ఎంత లాభసాటిగా నడిచిందో అదే విధంగా నడిపించేలా బాధ్యతని జనసేన ప్రభుత్వం రాగానే తీసుకుంటుంది. అలాగే మనకి ఎక్కువ వ్యవసాయం రంగం ఎక్కువ ఉంది. వ్యవసాయాలకి ముఖ్యంగా మన బెల్లం, అరటి పంటలకు సంబంధించి ఇక్కడి నుంచి ప్రాసెసింగ్ చేసి ఎక్కువ మంది ఉపాధి కల్పించే ఎక్స్పోర్ట్ యూనిట్ ని ఇక్కడి నుంచి మన అనకాపల్లి నుంచి ప్రారంభిస్తాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే ఎక్కడికి చాలా చోట్ల క్వారీల వల్ల చాలా వాతావరణ కాలుష్యం ఉంది, అది కూడా నేను వెళ్ళి చూశాను, నా దృష్టికి వచ్చింది. ఇల్లీగల్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాలుష్యం వెదజల్లుతున్న ప్రతి ఇల్లీగల్ క్వారీని ప్రభుత్వం వైదర్ వాటికి చెప్పి ఆప్ చేయించడమా, కట్టుదిట్టమైన చర్యలతో కాలుష్యాన్ని తగ్గించడమా, లేదా
ప్రజలందరూ కోరుకుంటే దాన్ని మూయించేస్తాం, ఆ పొల్యూషన్ తో ఉన్న క్వారీలన్నింటినీ. అలాగే నా దృష్టిలో ఇంకోటి ఉంది, విశాఖ డైరీని ప్రైవేట్ పరం చేయడానికి అని చెప్పి విజయ డైరీని నాశనం చేసి హెరిటేజ్ పెట్టారు. అది నేనేమంటాను, మా ఉద్దేశం ఏముంటుందంటే సోషలిస్ట్ డెమోక్రసీలో ప్రభుత్వ రంగాలతోనే ప్రైవేట్ పోటీ పడాలి, కానీ ప్రభుత్వ రంగాలను చంపేసి సహకార రంగాలను చంపేసి ప్రైవేట్ పరం చేయడం మన భారతదేశం మన ప్రజాస్వామ్య లక్షణాలకి అది విఘాతం. అది అందుకని విశాఖ డైరీని ఉన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకా ఏ నాయకులైనా కావచ్చు, విశాఖ డైరీని మీరు రైతులు పొట్టగొడతా ఉన్నారు, మూసేద్దామన్న ఆలోచన, దానిని జనసేన పార్టీ మేము సోషలిస్ట్ డెమోక్రసీని సంపూర్ణంగా నమ్మేవాళ్ళం కాబట్టి విశాఖ డైరీ సహకార సంఘాలతో నడిచే ఎలాంటి పరిశ్రమలైనా ఎవరు దోచేయకుండా, ఆ స్థలాల్ని కబ్జా చేయకుండా మేము ప్రజలకు అండదండగా ఉంటాం. అలా దోపిడీకి ఎవరైనా చేస్తే ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, కానీ సహకార రంగానికి అండగా నిలబడతాం. విశాఖ డైరీని ఎవ్వరు దోపిడీ చేయకుండా మేము అండగా నిలబడి విశాఖ డైరీని ఎలాగైతే లాభాలతో నడిపించాలో లాభసాటిగా నడిపిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి ఉత్తరాంధ్ర 16 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నది మన ఉత్తరాంధ్ర. అలాంటిది మనకి శారదా నది ఉంది. ప్రతి చోట నేను ఏం కోరుకుంటానంటే స్మార్ట్ సిటీస్ అని, అనకాపల్లి అనేది మనకి వైజాగ్ దగ్గరలో ఉండి దానికి తగ్గట్టుగా ఇంకో సుందరమైన నగరం కింద అవ్వాలి. సుందరమైన నగరం కింద అవ్వాలంటే 4 గోడల మధ్యలో చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని నేను. అలాంటి ఇళ్లలో మధ్యలో ఉండి 4 గోడల మధ్య వెంటిలేటర్ లేని, సరైన కిటికీలు, క్రాస్ వెంటిలేషన్ లేని ఇళ్ల మధ్యలో ఉండి ఎప్పుడన్నా గాలి పీల్చుకున్న పిల్లా బిడ్డలతో బయటికి వెళ్తా ఉంటే బయటికి వెళ్ళడానికి స్థలాలు లేవు మనకి. అందుకని శారదా నది అంతా చక్కటిగా సుందరీకరణ చేసి వాకింగ్ కి మనకి నడవడానికి చక్కటి ట్రాక్స్ నిర్మించి, పార్కులు నిర్మించి, మన ఇంట్లో వాళ్ళందరితో పాటు మన ఆడపడుచులు, పిల్ల బిడ్డ అందరూ సరదాగా అందంగా ఒక సాయంత్రం గడపడానికి మనం అనకాపల్లిని స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే తీగలు లేకుండా బయటికి కనిపించకుండా ఉండేలాగా ఇలాగ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. అవంతి శ్రీనివాస్ గారు గెలిపించమని అడిగారు. ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది, ఈ స్టేడియం కాదనుకుంటే వేరే స్టేడియం అది. ఇదేనా? ఇక్కడే ఆమూల నుంచి మాట్లాడాను, అక్కడి నుంచి మాట్లాడాను. ఆ రోజున వారికి ఒకటే తెలియజేశాను, ఈ రోజున నేను ఓట్లు వేయమని అడుగుతున్నాను అవంతి శ్రీనివాస్ గారికి. వారు పని చేయని పక్షంలో వచ్చి నిలదీస్తానని చెప్పాను ఆ రోజున. నేను ఈ రోజున చెప్తున్నాను, వారు పని చేయని తీరుకి నేను ఈ రోజున బయటకు వచ్చాను. తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. వైసీపీ నాయకులు నిజంగా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేది. వారు చేయలేరు. అందుకని అధికార పక్షాన్ని ఒకవైపు, ప్రతిపక్షాన్ని ఇంకోవైపు ఎదుర్కొంటూ దూరం వచ్చాను. అవంతి శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపిస్తే మనకి విశాఖ రైల్వే జోన్ కాదు, మన అనకాపల్లికి ఒక అండర్ పాస్ తెప్పించలేకపోయారు ఆయన. ఎప్పుడో లాస్ట్ ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చేది మన ముఖాన రైల్వే జోన్ పడేశామని చెప్పి తూతూ మంత్రంగా పడేశారు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, చింతల పార్థసారథి గారిని మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు దయచేసి అండగా మీరు ఇవ్వండి. ఆయన రెవెన్యూ సర్వీసెస్ అధికారి, కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి. వారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకి సెంట్రల్ ద్వారా ఏమేమి రావాలో అవన్నీ బలంగా ఆర్టికులేట్ చేయగలిగే వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, ఒక ఆర్గ్యుమెంట్ ని పార్లమెంట్ లో బలంగా వినిపించగలిగే వ్యక్తి. అదే అవంతి శ్రీనివాస్ గారిని మనం వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు పార్లమెంట్ లో చక్కగా క్యాంటీన్ లో టిఫిన్లు తిని చక్కగా కాళ్ళు జాపుకొని చాలా నిద్రపోయే వ్యక్తులు వీళ్ళందరూ.
అలాగే ఇంతమంది ఆడపడుచులు వచ్చారు. మా ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా, నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, వదిన చిన్నమ్మలతో పెరిగిన వాడిని. నేను ఆలోచిస్తుంది, నిన్న చాలా మంది తెలుగుదేశం నాయకులు జనసేన వస్తే మీకు డ్వాక్రా రుణాలని కంటిన్యూ చేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపెడతా ఉన్నారు. డ్వాక్రా సంఘాలు ఆడపడుచులకి అక్క చెల్లెలకి చెప్తా ఉన్నాను, అసలు మనకి మనం జనసేన గనక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా కానీ ఉండండి, వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా? అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఒకసారి ఆలోచించండి. మనం ఇచ్చిన బలం తీసుకొని మీకు డ్వాక్రా రుణాలు ఇచ్చారు, కానీ మనం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాగే మా ఆడపడుచులకి మీరు బాగుండాలని కోరుకునేవాడిని. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకు ఏదైనా 10 రూపాయలు ఇస్తే నేను ఒక 20 రూపాయలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప ఉన్న 10 రూపాయలు తీసేస్తారని తెలుగుదేశం నాయకులు ఎలా మాట్లాడతారు?